క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, క్షేమము దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. ఉదయకాలం లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? యేసయ్య నామాన్ని కొనియాడుతూ లేచారా? ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. ఈరోజు ప్రభు మీకోసం ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నారు. ఆనందించండి. ప్రభు కృపలో యేసయ్య నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా. ఈరోజు శుభవచనం కొరకు 141 కీర్తన 12వ వాక్యం. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. చూడండి, మనం ఆరాధించే దేవుడు బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడేవాడు. ఈరోజు ఎవరైతే బాధలో ఉన్నారో, బాధలు ఎవరికి లేవండి, బాధల్లో వ్యాజ్యమాడే దేవుడు నీ పక్షానున్నాడు. ఈరోజు యేసయ్య నీ పక్షమై వ్యాజ్యమాడునుగాక. గొప్ప కార్యాలు చేసి నీ బాధలన్నిట్లో నుంచి నీకు విడుదల దయచేయునుగాక. ఆమేన్. చూడండి, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. దరిద్రులకు ఆయన న్యాయము తీరుస్తాడు. న్యాయము తీర్చే దేవుడు మనకున్నాడు. నేను ఎరుగుదును అంటున్నాడు. చూడండి, దావీదు దరిద్రులకు న్యాయం తీర్చే దేవుడు, బాధింపబడే వారి పక్షమున వ్యాజ్యమాడే దేవుడు మనకున్నాడు. ఈరోజు యేసయ్య మీ జీవితంలో వ్యాజ్యమాడి మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. అందుకనే యోబు ఏమంటాడు తెలుసండి? యోబు గ్రంథంలో ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. యోబు గ్రంథము ఒక దివ్యమైన మాట యోబు జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు? యోబు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదు. బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖ సాగరం కూడా నడిచేటప్పుడు మన వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించాలి. చాలాసార్లు లోకంలో అన్యాయాలు గుండా నడుస్తూ ఉన్నావా? శ్రమల గుండా వెళ్తున్నావా? ఇబ్బంది కొలిమిలో నీ జీవితం నలపబడుతూ ఉందా? నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించు. ఎప్పుడైతే మన వ్యాజ్యాన్ని దేవునికి అప్పగిస్తామో, చూడండి దేవుని వాక్యంలో, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. చేస్తాడంతే, చేస్తాడు ఖచ్చితంగా. దేవుడు మీ పక్షాన లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేసి ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. చేస్తాడండి. కాబట్టి మన వ్యాజ్యాన్ని ప్రభుకు అప్పగిద్దాం, మన బాధలని ప్రభుకు అప్పగిద్దాం. ఎవరైతే ఈరోజు బాధల గుండా నడుస్తున్నారో, ఇబ్బంది కొలిమిలో నడుస్తున్నారో, శ్రమల కొలిమిలో నడుస్తున్నారో, మీ బాధల పక్షాన్ని వ్యాజ్యమాడే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు చేతికి అప్పగించండి. యేసు ప్రభువారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. పేతురు ఏమంటాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపం చేయలేదు. యేసుప్రభువారు పాపం చేయలేదండి. అది ఆయన మనకి ఎంత మాదిరో. 2వ చూడండి, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. యేసుప్రభువారి నోటలో కపటము లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. యేసుప్రభువారు కూడా న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు ఉన్నాడు. దరిద్రులకు న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడే దేవుడు ఉన్నాడు. ఆయనకు అప్పగించుకున్నాడంటే యేసయ్య. మనం కూడా ఉదయకాలమున ఏ బాధలు కూడా నడుస్తున్నావో నీ వ్యాజ్యాన్ని ప్రభుకు అప్పగించు. యేసయ్య ఈరోజు మీ పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యేసయ్య మన పక్షాన పోరాడేవాడు. యేసయ్య మన పక్షాన వ్యాజ్యమాడేవాడు. యేసయ్య మన పక్షాన న్యాయం తీర్చేవాడు. బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చేవాడు, వారి పక్షాన వ్యాజ్యమాడేవాడు. ఈరోజు నీ జీవితంలో ఏ బాధలు కూడా నడుస్తున్నావో ప్రభుకు అప్పగించు. నీ బాధలు, నీ సమస్యలన్నిట్లో యేసయ్య నీకు సహాయం చేయనుగాక. యేసయ్య నీ పక్షాన వ్యాజ్యమాడి నీ బాధలన్నిట్లో నుంచి నీకు విడుదల దయచేయనుగాక. తప్పకుండా యేసయ్య ఈరోజు మీకు స్వస్థత దయచేయనుగాక. యేసయ్య మీకు మంచి ఆరోగ్యం దయచేయనుగాక.
యేసయ్య మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. యేసయ్య మీ బిడ్డల పక్షమై న్యాయము తీర్చునుగాక. యేసయ్య మీ ఇబ్బంది కొలువులో మీ పక్షాన వ్యాజ్యమాడి మీకు సహాయం చేయునుగాక. ధైర్యం తెచ్చుకోండి, ప్రభు మీ పక్షమై నిలబడుతున్నాడు, ప్రభు మీ పక్షమై ఉన్నాడు. దేవునికి మీ వ్యాజ్యాన్ని అప్పగించండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ఏ బాధలు గుండా నడుస్తున్నారో మీ పక్షాన ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమున లేవగానే శుభోచనం ద్వారా మీ శ్రేష్టమైన వాక్యంతో మాతో మాట్లాడేందుకై స్తోత్రాలు. బాధింపబడే వారి పక్షాన వ్యాజ్యమాడే దేవుడు అనియు, దరిద్రులకు న్యాయం తీర్చే దేవుడు అనియు మా పక్షాన మీరున్నందుకై మీకు స్తోత్రాలు. యేసయ్య మాకెప్పుడు తోడుగా ఉండి మా పక్షాన వ్యాజ్యమాడుతున్నందుకై స్తోత్రాలు. విధవరాలు పక్షాన ఉంటానన్నారు తండ్రి, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి పక్షాన న్యాయం తీరుస్తానన్నారు. మీ మాట సత్యమేసయ్యా. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలం లేవగా నీ బిడ్డలు ఏ శ్రమల గుండా నడుస్తున్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ అనారోగ్యంలో ఉన్నారో, ఏ సునాముల వారికి విడుదల కలుగునుగాక. కుటుంబాలు ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, మీ సహాయం కలుగునుగాక. నీ బిడ్డలు మిక్కిలి దీవించండి. ఒక్కొక్కరి మీద మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నా. ఈరోజు హాస్పిటల్ ఐసీలో రోగులుగా ఉన్న బిడ్డలను ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మీ క్షేమం దయచేయండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకునే బిడ్డలు మిక్కిలి దీవించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి కష్టార్జితాన్ని దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామమున వారి గర్భములు తెరవబడునుగాక. సహాయం దయచేయండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలకు పరిష్కారం లభించునుగాక. ఈ దిన జీవిత యాత్రలో మేము ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. నీ బిడ్డలు వెళ్తున్న ప్రయాణాలన్నిటిలో నీ కాపుదల క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా ప్రభా, నీ బిడ్డలతో మీ సన్నిధి తోడుగా వచ్చునుగాక. కృప కలుగునుగాక. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు పరిచయం దీవించండి. సార్వత్రిక సంఘాలు పరిచయం దీవించండి. సేవకులందరి మీద మీ ఆత్మను కుమ్మరించి ఈ కడవరి దినాల్లో మీ సాక్షులుగా వాడుకోండి. జరుగుతున్న క్రిస్మస్ కార్యక్రమాలన్నింటినీ మీరు ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం ప్రభా, నీ బిడ్డలు ఏ పనుల్లో వెళ్తున్నా మీరు తోడుగా ఉండి వారి పక్షాన వ్యాజ్యమాడి న్యాయము తీర్చి కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనం ద్వారా దీవెనలు పొందిన ప్రతి బిడ్డకు, కుటుంబాలకు, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.